శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో కన్యా రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. కన్యా రాశి అంటే ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు. ఈ 9 పాదాల్లో జన్మించిన ఈ 3 నక్షత్ర జాతకులే మన కన్యా రాశి కిందకి వస్తారు. కన్యా రాశి అధిపతి బుధుడు అనమాట. అయితే ఇక్కడ మనకి నీరసాధిపతి ఏడైనా, అదేవిధంగా చూసినట్టయితే ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. అయితే వీరికి దాదాపుగా లాస్ట్ 2 years నుంచి కూడా కన్యా రాశి వారికి ఎదురులేదని చెప్పాలి. చాలా బాగుంది డెవలప్మెంట్స్. చిన్న చిన్న ఫైనాన్షియల్ డెవలప్మెంట్స్, కొద్దిగా ఒత్తిడికి గురవుతారు తప్పితే ఓవరాల్గా వీరికి నేమ్ ఫేమ్ కూడా చాలా బాగుండే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలాగే కొంత మిశ్రమ శుభాశుభ ఫలితాలే ఉంటాయి. అయినా కూడా ఆర్థిక పరిస్థితి మీద మీరు కొంతవరకు మందకొడిగా సాగినా మీకు అనుకూలంగానే ఉంటుందనేది చెప్పుకోవచ్చు. అదేవిధంగా కోర్టు వ్యవహారాలు కానీ ఇలాంటి మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. అలాగే బంధుమిత్రులతో కూడా సత్సంబంధాలు నెలకొని ఉంటాయి. భార్యాభర్తల మధ్య సంబంధాలు కూడా చక్కగా ఉంటాయి. అదేవిధంగా వివాహ వ్యవస్థ, కుటుంబంలో వివాహ వ్యవస్థ కూడా చాలా చక్కగా జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే భూమికి సంబంధించి గృహ నిర్మాణాలకు సంబంధించినట్టు కొంచెం మందగొడిగా సాగే అవకాశం ఉంటుంది. కొంత పర్మిషన్స్ దగ్గర కానివ్వండి, లేకపోతే మెటీరియల్ దగ్గర కానివ్వండి, వర్కర్స్ దగ్గర కానివ్వండి, ఏదో ఒక ఈ ల్యాగింగ్ అనేది జరుగుతూ సమయం వృధా అవుతుంది. కన్యా రాశి వారు అసలు సమయాన్ని వృధా చేయరు అనమాట. ఎందుకంటే అంత వారు బిజినెస్ మైండ్లో ఉంటారు. దీనివల్ల ఏమవుతుందంటే సమయం చాలా విలువైంది వాళ్ళు. సో ఈ విధంగా వారు నష్టాన్ని చూడటానికి అవకాశం ఉంటుందన్నమాట. అలాగే కొంత దొంగల భయం కూడా మీరు గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు చాలా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ సంవత్సరం అంతా కూడా మీకు జయాన్ని కలిగిస్తుందని చెప్పుకోవచ్చు. అట్లాగే అప్రయత్న సిద్ధి, వాహన సిద్ధి, గృహయోగం, వాహనయోగం ఇలాంటివి కూడా చాలా బాగున్నాయి. వివాహ వ్యవస్థ కూడా మీకు అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. అలాగే కోర్టు వ్యవహారాల్లో కొంత మందకొడిగా జరిగినా మీకు అనుకూలంగానే ఉంటుందని చెప్పచ్చు. ఇదే విధంగా విదేశీ ప్రయాణాలు కూడా చేసే అవకాశం ఉంది. టూర్స్ అలాంటివి వేయటం, తీర్థయాత్రలు చేయటం, తీర్థక్షేత్రాలు, యజ్ఞయాగాదులు, దేవతా నిర్మాణాలు, దేవాలయ నిర్మాణాలు ఇవన్నీ కూడా మీరు చేయడానికి అవకాశం ఉంది. కుదిరితే ఒక విగ్రహాన్ని నవగ్రహాల్లో విగ్రహంలో ఏదైనా మీకు అనుకూలమైనట్టు మీ జాతకరీత్యా ఏదైనా దోషం ఉన్నట్టయితే ఆ యొక్క దోష పరిహారార్థం విగ్రహాన్ని కూడా మీరు ఏదైనా గుళ్ళో ఇవ్వటం వల్ల కూడా శుభ ఫలితాలు వస్తాయి. అలాగే సర్పదోష నివారణ పూజ కూడా మీకు ఏమైనా చేయించుకోవాల్సిన పని ఉంటే అది కూడా చేయించుకోవడం వల్ల శుభ ఫలితాలు ఉంటాయి. రైతుల పరంగా, వ్యవసాయ పరంగా చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. పంట చేతికొచ్చే సమయానికి కొంత ఇబ్బందులు ఉంటాయి. వాటిని జాగ్రత్తగా మీరు అధిగమించినట్టయితే చక్కటి శుభ ఫలితాలు, గృహయోగం, వాహన యోగం ఇలాంటివి కూడా పొందే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా కన్యా రాశి వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవడానికి చాలా అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్నమాట.